అందరికీ ప్రైజ్లాడ్. దేవుని నామాన్ని బట్టి ఈరోజు మరి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మరి యేసయ్య మరి ఇది ఈ 2025 సంవత్సరం చివరి నెలలో మనం ఉన్నాం. అందుని బట్టి మరి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ నెలంతా కాచి కాపాడి మరి ఈ నెలంతా క్రిస్మస్లు జరుపుకునే వారికి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కనుక అందరూ కూడా క్రిస్మస్లో అందరూ కూడా క్రీస్తును ఆరాధించండి. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు అవి ఏమీ చేయవద్దు. దయచేసి గమనించండి ప్రియులారా. ఎందుకంటే అనేక మంది పిల్లలను పెట్టి డ్యాన్సులు, మ్యూజిక్లు పెట్టి డాన్సులు అవి ఇవి వేస్తున్నారు. కానీ అది దేవునికి ఎంత మాత్రము కూడా అది మంచిది కాదని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కువ ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తును ఆరాధించేటట్లుగా ప్రజలందరికీ వినిపించాలి. ఎందుకంటే యేసు ప్రభువుని గూర్చి తెలియచేసి నేర్పించి అది సాంఘిక నాటికలతో ఆయన చేసిన కార్యక్రమాలు ఆ నాటికలలో ప్రజలందరికీ తెలియపరిచే రీతిగా యేసయ్య మనకి ఏం చేశాడు ఏంటనేది మనం తెలియజేయడానికి రీతిగా మనం చేసే పనులు కనిపించాలి. కానీ ఎవరో అక్కడ విగ్రహారాల దగ్గర పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసి ఏదో డ్యాన్స్ లాగా అలా క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాంటివి దేవునికి ఎంత మాత్రమో మంచిది కాదు. అదే నేను సూచిస్తున్నాను మీ అందరికీ. దేవుని నామాన మహిమ కలుగును గాక. ఆమేన్. తప్పుగా ఉంటే క్షమించండి.